హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మమ్మ ఇంటికి వచ్చిన. మా అమ్మమ్మ నేను మీ ఇంటికి వచ్చిన కాబట్టి నాకు ఒక పొడుపు కథ నేర్పియవా? చెప్పాలనా? చెప్తా. జింకు కాలవల్ల జిల్లేడు కాలవల్ల ఆకుబుట్ట పోకబుట్ట అంతరాన కొడుకు బుట్ట కొడుకు తలగొట్ట కోడలు ముండమయ్యా. అంటే ఏంటిది? అంటే అర్థం కాలేదు. మళ్ళీ మంచిగా జిలుకు కాలవల్ల జిల్లేడు కాలవల్ల ఆకుబుట్టే పోకబుట్టే అంతరాన కొడుకు బుట్టే కొడుకు తలగొట్ట కోడలు ముండమయ్యా. అయ్యో మాకు అయిపోలేదు అవన్నీ. తాత నీకు తెలుసా? తెలుసా? ఏం చెప్పు. సరే చెప్దాము. జిలుకు కాలువల్ల జిల్లేడు కాలువల్ల ఆకుబుట్టే పోకబుట్టే అంతరాన కొడుకు బుట్టే కొడుకు తలగొట్టే కోడలు ముండమోసే. ఇదేనా పొడుపు కథ? ఓ అదా, వరి గొలుసు చెప్తా. దాన్ని జిలుకు కాలువల అంటే నీరు ఏం చేస్తే జిలుకుంటా వస్తాయి, నీళ్ళు వస్తాయి. మన పొలంలో ఇట్లా మళ్ళు ఉంటాయి, ఆ మళ్ళల్లో నీళ్ళు వస్తాయి. నీళ్ళతో ఏం చేస్తారంటే మన వడ్లు నారు పోసి ఆ నారుని వీకి నాటేస్తారు. నాటేసిన తర్వాత అవి మళ్ళీ ఆకుబుట్టే పోకబుట్టే అంటే ఆ నాటు ఒక 2-3 పూసలు పెడతారు కదా. తర్వాత వాటికి పిలకలు పుట్టి ఇట్లా పెరుగుతాయి అన్నమాట. పెరిగి మళ్ళీ గొలుసేస్తుంది. ఆ గొలుసేసినాక ఏంటంటే వడ్లు మొత్తం మంచిగా వండినాక వాటిని ఏం చేస్తారు, మళ్ళీ కోస్తారు. కోసి ఒక దిక్కు ఇట్లా డోర్ ఇట్లా వేసి వాటిని ఏం చేస్తారంటే మళ్ళీ ఒక బండి గిర అన్న తీసుకొచ్చుకొని కొడతారు. కొడితే అంటే మీ వడ్లన్నీ రాలిపోతాయి. రాలిపోయిన తర్వాత వట్టి గడ్డి ఏముంటుంది, వట్టిగా ఉంటుంది కదా. అయితే ఆ వట్టి గడ్డిని బారేస్తారు. వడ్లని ఇంటికి తెచ్చుకుంటారు. ఇంటికి తెచ్చుకొని మంచిగా మిల్లులు వేసుకొని పట్టించుకొని ఆ బియ్యం మనం తింటాం అన్నమాట. అయితే వరి గొలుసు అన్నట్టు ఇది. అంటే జిలుకు కాలువల్ల జిల్లేడు కాలువల్ల ఆకుబుట్టే పోకబుట్టే అంతరాన కొడుకు బుట్టే. అంటే ఇట్లా పెరిగి పొట్టకొచ్చి పెరిగినాక ఇట్లా గొలుసు తెచ్చుడు కొడుకు పుట్టిండు. కొడుకు పుట్టినాక ఆ కొడుకును ఈ వరి అంతా ఒక దిక్కు ఉంటాయి కదా, ఈ కొడుకు ఈ కోడలు ఈ వాటిలో ఆ బాయ్. ఇక కోడలు ఏం చేసింది, ముండపోసినట్టు. దానికి ఏమున్నది, ఏం లేదు. తెచ్చుకుంటాం హాయిగా. ఆ గట్టిన అవుతాం వారెత్తాం. వరి గొలుసు అని అర్థం అన్నమాట దాన్ని. వరి గొలుసు మరి అనుకుంటా వరి గొలుసు రాగా గంత అర్థం ఉంటుంది. అటుకే శాస్త్రం వేగంగా అయిపోయాను దాన్ని చూడబోతే కానీ అర్థాలు ఉన్నాయి. ఇంత పొడుపు కథలకి ఇంత అర్థాలు. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపు కలుద్దాం.